ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెన్నెల అక్కడున్న పంతులు గారు ఏంటో చెప్పండమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న నాగమ్మ అయితే శంకర్కి వెన్నెలకి శోభన ముహూర్తం పెట్టండి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెల శంకర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న శంకర్ మాత్రం ఏంటి పెద్దమ్మ నువ్వు మాట్లాడుతుంది, ఏమంటున్నావు నీకు అర్థమవుతుందా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న నాగమ్మ మాత్రం నాకు పూర్తిగా అన్నీ అర్థమయ్యాయి, నేను మాట్లాడుతున్నాను రా పంతులు గారు, మీరు ముందు మంచి ముహూర్తం చూడండి చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న శంకర్ మాత్రం పెద్దమ్మ ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న నాగమ్మ మాత్రం నేను అన్నీ కరెక్ట్గానే చేస్తున్నాను, వెన్నెలను పెళ్లి చేసుకుంది నువ్వు, కాబట్టి నువ్వే వెన్నెలకి మొగుడు అలాగే భర్తవే అవుతావు, కాబట్టి అందుకే మీ ఇద్దరికి శోభనం జరపడం చాలా మంచి, అందుకే నేను పంతులు గారు ఇక్కడికి పిలిపించాను. మీ ఇద్దరికి ముందు ఆ శోభనం ఏదో జరిపిస్తే చాలా బాగుంటుంది, ఎప్పటికైనా నువ్వు వెన్నెల మెడలో తాళి కట్టావు కాబట్టి నువ్వే భర్తవు అవుతావు, ఇంకెవరూ కాలేరు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న శంకర్ విన్నవాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి నాగమ్మ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడున్న నాగమ్మ మాత్రం అవును, మీ ఇద్దరికి శోభనం జరగడం చాలా మంచి, అవన్నీ విషయాలు పక్కన పెట్టిస్తే ఇప్పుడు మీ ఇద్దరికి శోభన ముహూర్తం పెడుతున్నాను, మీ సంతోషం కోసం జరుపుకోవచ్చు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న శంకర్ అయితే